మన జేసీ ఫిల్మ్ థియేటర్ అయితే 2 మూవీస్ హీరోగా చేయడం అయితే జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అనుభవం ఉందని నేను దందా మూవీ అనేది స్టార్ట్ చేశాను. ఎవరిని తీసుకుందాం అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్ కి అజయ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని ఒక ట్రయల్ షూట్ పెట్టండి ఇద్దరికని. ట్రయల్ షూట్ లో ఇద్దరైతే కుమ్మేశారు. అంటే నేను యాక్టింగ్ చేశాను, నాకన్నా నన్నే పిచ్చెక్కిచ్చారు కాబట్టి నాకు ఇలాంటి టీమే కావాలి. ఎందుకంటే నేను పరిగెడతాను, అసలు ఆగను. 7 days కంటిన్యూ టు 7 days కాదు, ఇదైతే 5 days ఒక నైట్ సాంగ్. 5 days అయితే మరిద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇద్దరితో పాటు ఇంకా ప్రసాద్ గారు, కృష్ణ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అయితే నాతో పాటు ఎక్కడ ఆగలేదు, ఎప్పుడు నాతోనే ఉన్నారు. ఎందుకంటే సినిమా మీద ఇంట్రెస్ట్, పిచ్చి, ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నేనైతే తీసుకుంటా. మనీ మీద వచ్చి నేను సెలబ్రేట్ అవుదామన్నామని నేనైతే ఏమైనా తీసుకోను. ఎందుకంటే అటువంటి టీం నాకు వద్దు. సినిమా మీద కష్టపడి సినిమా అంటే ఇంకో 4 అవకాశాలు ఇవ్వాలన్న వాళ్ళని తీసుకుంటాను. ఎందుకంటే మనతో పాటు 10 మంది పైకి తీసుకురావాలని మా అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు. అలాగే సూర్యాన్ని కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను నాకు. ఎప్పుడు కలిసినా సరే నువ్వు చెయ్యి, చేపించు, ప్రయత్నించి, గెలిపిస్తావు, అంతే. ఈ 4 నేను పాటిస్తాను. మూవీ అయితే నేను ఇంకా చాలా మంది మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ డన్, కంప్లీట్ అవుతుంది. మన 2 మూవీస్ అయితే ఎలా ఎంకరేజ్ చేస్తారో ఇంకా మా ప్రొడక్షన్ లో వచ్చి ఇంకా 4 మూవీస్ ఉన్నాయి. దీంతో కలిపి 5 మూవీస్ ఉన్నాయి. అన్ని మూవీస్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అజయ్ని కుర్రోడు అయితే మన కృష్ణనగర్లోనే ఉంటాడు. ఎంత పిచ్చి అంటే మన నెక్స్ట్ మూవీకి 7 days షూట్ చేస్తే 7 days కూడా వచ్చి ఆ వర్క్ ఈ వర్క్ అని కాదు అన్న, నేను చూసుకుంటానన్నా, నీ పక్కన ఉంటాను, నేను చేస్తానన్నా అంటే, నీకు ఎందుకు క్యారెక్టర్ లేదు తమ్ముడు, లేదు అందరూ ఫిక్స్ అయిపోరన్నా, అన్న వద్దన్న, నాకు నువ్వు ఏదోటి చేయి అంటే ఏదోటి చేస్తానంటే హీరోయిన్ చేస్తానంటే నీకు హీరోయిన్ చేస్తాను మనల్ని. అది ఇక్కడ చెప్పాల్సింది అయితే మాట్లాడు. ముందుగా అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. మన ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మన వారణాసి సూర్య గారికి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంతమంది మన కోసం ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇంతమందిని చూస్తే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే మన కోసం తన విలువైన సమయాన్ని కేటాయించుకొని ఎక్కడి నుంచో పైసలు పెట్టుకొని ఇక్కడికి రావడం అంటే చాలా గొప్ప విషయం. అదే విధంగా మన దందా పోస్టర్ అయితే చూసారా అందరూ? కనిపించిందా? ఎలా ఉంది? వావ్ వావ్. ఒకసారి మళ్ళా కూడా చూపిస్తాను మీకోసం. మన దందా అయితే మన దందా పోస్టర్ అయితే నైట్ కల్లా మన సతీష్ అన్న అదే విధంగా మన డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేసి చాలా అంటే చాలా బాగా ఒక రూపం అనేది తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. హార్ట్ఫుల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ అన్న అదే విధంగా సతీష్ అన్నకి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉండాలనే మన ఈ యొక్క ఈసీ మీడియా తరఫున సూర్య గారు కూడా కోరుకుంటారు. అదే విధంగా నేను కూడా చాలా సమయం లేదు కాబట్టి తక్కువసేపు మాట్లాడతా. మీ అందరు కూడా ఎప్పుడు ఈసీ అంటే అది ఒక బ్రాండ్, అంటే ఈసీ అనేది ఎట్లా అంటే ఒక చెత్తిర్ లాంటిది. మనమందరం ఒక బాణం పుల్లలం, అర్థమైందా? మనం అంతా బాణం పుల్లలము. మన బాణాన్ని వదిలేది మన సూర్య గారు. అంటే ఆ చెత్రి కింద మనం బాణ పుల్లలము. ఆ చిత్రిని సృష్టించింది సూర్య గారు. ఆ చెత్రి ఏంటిదో కాదు, మన ఈసీ మీడియా. ఎస్, దాని కింద మనం ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటాము. ఈసీ అనేది ఒక బ్రాండ్. ఈసీ సినిమాల ఎక్కడికి పోయినా ఇప్పుడైతే ఒక ఈసీ అనేది ఇప్పుడు ఈ విధంగా ఆల్రెడీ ఆల్మోస్ట్ జనాలలోకి వెళ్ళిపోయింది. ఇంకా రాను మనం ఎక్కడున్నా కానీ ఈసీ చెత్తిరి కింద మన పిల్లలు ఉంటాము. మన అందరికీ తోడుగా వారణాసి సూర్య గారు ఎప్పుడు ఏ విధంగా అయినా కానీ కూడా సారు ఎప్పుడైనా మన వెంటనే మనకు ధైర్యంగానే నిలుస్తూ ఉంటాడు. అదే విధంగా మీ అందరు కూడా మన సినిమాలు అన్నిటిని చూడండి, ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకో. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇంకొక విషయం ఏంటంటే మన హీరోయిన్ ఈ సినిమాలో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మనకు కూడా సపోర్ట్ఫుల్ గా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈమె కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. హీరోయిన్ ని మాట్లాడాల్సిన వచ్చు.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. యాక్చువల్లీ నాకు ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడడం అయితే రాదు. సో అందుకని నేను కొంచెం మాట్లాడతాను. అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ. నేను ఫస్ట్ నెక్స్ట్ లవ్ చేశాను అనమాట. సో దాన్ని బట్టి సార్ నాకు లీడ్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు మళ్ళీ దందా మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత ఎక్కువ మాట్లాడలేండి నేను. నువ్వు మాట్లాడి హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ పనులను వదులుకొని మాకంటూ కొంచెం టైం అయితే కేటాయించి వచ్చారు మీరు. సో ప్రతి ఒక్కరికి నిజంగా వాట్సాప్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య సార్, నిజంగా నాకు మాటలు రావట్లేదు సార్ వాస్తవంగా, కానీ మైక్ ఇచ్చేస్తారు సార్ చేతికి, ఏం చేస్తాం. సార్ మాట్లాడమంటారా ఆపమంటారా? ఛాన్స్ ఎక్కువైపోతున్నారు చూడు. ఇది సోషల్ మీడియా ఫ్యాన్స్ ఈసీ నుంచి కూడా వచ్చేస్తారు త్వరలో. సురేష్ సార్ ఉండగా మనకేం కాదు. సో సురేష్ సార్ నిజంగా మీ ఆలోచనకి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇండస్ట్రీలో నేను చెయ్యాలి, అవకాశం దొరక్క ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా పిచ్చోళ్ళు నిజంగా కృష్ణానగర్లోనే కాదు, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి చోటను కూడా ఇప్పుడు వేరే 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 వర్కులు చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. అంటే వస్తే నాకు అవకాశం దొరికిద్దా, నేను పనికొస్తానా, నేను ఒక హీరోగా చేయగలనా, లేదా ఒక పక్కన అసలు వాళ్ళ పక్కన నన్ను చూడరా 10 మంది నన్ను అని ఆగిపోయారు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈసీ ఏదైతే మీరు దాన్ని స్థాపించారో నిజంగా కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతున్నారు సార్. వాళ్ళందరికీ కూడా మీరు ఒక దేవుళ్ళ లెక్కనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో నెక్స్ట్ మీరే చేస్తున్నారు. ఆయన రాజకీయంలో అలా చేస్తున్నాడు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఇలా చేస్తున్నారు. ఆయనకి మీకు అసలు తేడా లేదు వాస్తవంగా. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు ఎంత ఉన్నా సరే పక్కనోడికి పెట్టని ఆలోచన రావటం గ్రేట్. ఈ రోజున ఒక 100 రూపాయలు మన దగ్గర ఉంది అంటే ఆ 100 రూపాయలు అయిపోయేదాకా మనం ఆలోచిస్తాం తప్ప ఆ 100 రూపాయలు 10 రూపాయలు పక్కన వాళ్ళకి ఇద్దామన్న ఆలోచన ఎవరికీ లేదండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంటున్నాను, మనిషిగా మనకి అసలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఉంటే నీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా అని పని చేసుకో అని మాట్లాడతాం, వాళ్ళకి మనం సాయం చేయం ఫస్ట్. కానీ మనకు అన్నీ బాగున్నా, స్టడీ ఉన్నా, యాక్టింగ్ ఉన్నా, అన్నీ ఉన్నా సరే మన దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని ఒక హీరోగా కానీ లేకపోతే ఒక కళని ఎలా అయినా సరే ఒక తెర మీద చూపిస్తున్నారు ఆర్ఎస్ సూర్య గారు. సో అలాంటి వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ మీకే చెప్తున్నా, ఆ షూట్కి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఆ మధ్యలో యాంటీ చెల్లిపోతున్నారు. అబ్బా అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఒక డైరెక్టర్ కథ రాసుకొని మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు వస్తానంటే వస్తానని చెప్పాలి, లేదంటే రాదని చెప్పాలి. వస్తున్నాను సార్ బయలుదేరుతున్నా, ఇగోండి ర్యాపిడో బుక్ అయింది, లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్ అక్కడే ఉంటది, మీరు రారు షూట్కి. మీ వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది, ఆ షూట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే డైరెక్టర్ చెప్పరు, మీరే అర్థం చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఇక్కడనే కాదు, మీ అలా మైండ్ సెట్ లో ఉంటే ఎక్కడ కూడా మీరు వర్క్ చేయలేరు. ఒక అవకాశం అన్నది ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చూసుకోండి. మీరు ఆగిపోతే ఇంక అక్కడే ఆగిపోతారు. మీరు కానీ అలా ఆ రోజున నిజంగా ఆ లొకేషన్ వచ్చి ఉంటే ఈ రోజున ఈ టేజ్ మీద ఉండేవాళ్ళు. బ్యాడ్ లక్, ఏం చేయలేం. ఇంకొకటి వస్తారు, మా బావ ఫోన్ చేశాడు, ఏంటి మా నాన్న ఫోన్ చేశాడు, ఫోన్ సైలెంట్ లో పెట్టండి అమ్మా అంటే నాకు ముందు ఫోనే ముఖ్యం అంటారు, లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పే కథ వింటావా లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటావా నాకు అర్థం కావట్లే. సరే ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఇలా ఎవరు చేయమాకండి. ఎందుకు చెప్తున్నానంటే నాకు అనిపించింది చెప్పాలని, అందుకే చెప్పా.
కళ్ళ ముందు జరిగినాయి. చాలా మంది దగ్గర ఒక 20 మంది బ్యాక్ వెళ్ళిపోయారు లేడీస్. బాధ ఉంటది కదా. అంటే నా ఫ్రెండ్స్ అవి కాదులే. సో అలా ఎవరు చేయమాకండి. సురేష్ సార్ నిజంగా మీకు వాట్సాప్ సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వాట్సాప్, తర్వాత మీకు. థ్యాంక్ యూ. సో ఇంకా మన స్పార్క్ టీం అయితే వాళ్ళ టీం వాళ్ళు ఎవరికో స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారంట. ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. నెక్స్ట్ చికెన్ బిర్యానీ కేసు పోస్టర్ లాంచ్ అయిందాం. ఇందాక కంగారులో మర్చిపోయాను అక్కడ